హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ అయితే మనం ఎక్కడున్నామో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉండాలి. మనమైతే ఓ పని మీద అయితే కర్నూలుకి అయితే వెళ్ళాము. ఇక కర్నూలు అంటే గుర్తొచ్చేది కొండారెడ్డి బుర్జు. ఇక కర్నూలుకి వెళ్ళిన తర్వాత కొండారెడ్డి బుర్జు చూడకుండా వస్తే అంతకన్నా మనకి ఘోర అవమానం ఇవ్వట్లేదు. ఇక సరే కదా అని కర్నూలు వెళ్ళిన తర్వాత కొండారెడ్డి బుర్జుని అయితే చూద్దామని అయితే వెళ్ళాము. కొండారెడ్డి బుర్జులకైతే బయలుదేరాము మేము. ఇప్పుడే మీరు చూస్తున్నది ఇప్పుడైతే ఈ దావన్ అయితే మనం పైకి వెళ్తే ఇదే కొండారెడ్డి బుర్జు, ప్లస్ దీన్ని కర్నూలు కోట అని కూడా పిలుస్తారు. ఈ కోటలో కొండారెడ్డి అనే అతన్ని అప్పట్లో ఉన్న బ్రిటిష్ వారు బంధించడంతో దీనికి కొండారెడ్డి బుర్జు అని పేరు వచ్చిందని అయితే స్థానికులని అడిగితే మనకి చెప్పారు. ఇక మెట్లపై నుంచి అలా వెక్కి మేము పైకి అయితే వచ్చేసాము. ఇక పైకి రాగానే ఎక్కడ అయితే చూడండి ఎలా ఉందో. ఇది కొండారెడ్డి బుర్జు, కర్నూలు కోట అని దీన్నే అంటారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడి నుంచి ఒక రహస్య సొరంగం అయితే ఉంది. ఈ సొరంగం మార్గం గుండా వెళితే గద్వాల్ కోట వరకు అయితే 52 కిలోమీటర్ల వరకు అయితే ఈ సొరంగ మార్గం అయితే ఉన్నట్లు మనకి తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ సొరంగ మార్గానికి అయితే తాళాలు వేస్తున్నారు. అయితే అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఆ సొరంగ మార్గాన్ని మూసేశారని అయితే మనకి తెలుస్తుంది. ఇక్కడ నుంచి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది సొరంగ మార్గం. దీంట్లో నుంచి అయితే 52 కిలోమీటర్ల వరకు అయితే సొరంగం అయితే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ సొరంగ మార్గంలో వెళ్తే గద్వాల్ కోట వరకు అయితే చేరుకోవచ్చు అని అయితే మనకి స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే ఈ సొరంగ మార్గాన్ని మూసేసి ఉన్నారు. ఇక ఇక్కడి నుంచి ఇంకొద్దిగా పైకి వెళ్తే అయితే ఈ రూమ్లో పురాతన చిహ్నాలన్నీ అయితే భద్రపరిచి ఉన్నారు. ఇక ఇక్కడి నుంచి కాస్త పైకి వెళ్ళామంటే ఇక్కడ చూడండి, ఈ అప్పటి కాలం రాళ్ళతో ఎంత అందంగా నిర్మించున్నారు. ఈ కట్టడం చూస్తే ఎంతో చాలా అందంగా అయితే ఉంది. మరి ఈ కట్టడాన్ని నవాబులు కట్టారంటున్నారు, బ్రిటిష్ వాళ్ళు కట్టారంటున్నారు. మరి అసలు ఇంతకీ ఎవరు కట్టారన్నది వాస్తవంగా కరెక్ట్గా అయితే చెప్పలేకపోతున్నారు ఎవరు. అయితే కట్టడం అయితే చాలా అందంగా అయితే నిర్మించున్నారు. మొత్తం కర్నూలులో ఇలాంటి 4 బుర్జులు నిర్మించారు. అయితే 4లో 3 అయితే శిథిలమైపోగా ప్రస్తుతం కొండారెడ్డి బుర్జు మాత్రం ఇక ఇక్కడ నుంచి కాస్త పైకి వెళ్ళామంటే ఇక్కడే కొండారెడ్డి బుర్జు అయితే మీకు కనిపిస్తుంది. అప్పట్లో ఉన్న ఈ ఇటుకరాలతో నిర్మించారు. ఇది కనిపిస్తున్న ఈ స్తూపమే కొండారెడ్డి బుర్జు అంటారు. కొండారెడ్డి బుర్జు. ఇక్కడ నుంచి పైనుంచి మనం చూసామనంటే సిటీ కూడా బాగా చాలా అందంగా అయితే కనిపిస్తుంది. ఇది కొండారెడ్డి బుర్జు విశేషాలు.